ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పాత మంగళగిరి హజరత్ అలీ పీర్ల పంజాలో మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి హజరత్ అలీ పీర్ల పండుగ 149వ ఉత్సవం ఘనంగా జరిగింది. పట్టణంలో పీర్ల ఊరేగింపు నిర్వహించారు. స్థానిక చిన్న పంజా వీధి వద్ద నుంచి పాత మంగళగిరి హజరత్ అలీ పీర్ల పంజా వరకు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు, దువా జరిగాయి. మొక్కుబడులు ఉన్నవారు నిప్పుల గుండంలో నిప్పులు తొక్కి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, హజరత్ అలీ పంజా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు షేక్ సుబ్హానీ, రఫీ, ధర్మకర్తలు షేక్ కరీముల్లా, షాఫిక్, రెహమాన్, జానీ, అబ్దుల్ హైమ్, నాగుల్, పెద్ద నసీముల్లా, మహమ్మద్ అలీ, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తల్లి కమిటీ వారికి, సుబానీ గారికి, రఫీ గారికి, కరీముల్లా గారికి, ఈ భక్త బృందం అందరు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు మొహరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గం మన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అభివృద్ధి కృషి చేసినటువంటి నారా లోకేష్ గారికి, సుబానీ గారికి, భక్త బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, 10వ రోజు మొహరం మహోత్సవం అనేక క్రమం తప్పకుండా చేస్తున్నటువంటి భక్త బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా కమిటీ తరఫున ముస్లిం 50 మంది అందరికీ సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇస్లామిక్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మరి అదేవిధంగా గత 10 రోజుల నుంచి పాత మంగళగిరి హజరత్ అలీ వారి పీర్ల పంజా వద్ద 10 రోజుల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ ఉత్సవంలో మా కమిటీ సభ్యులు మొత్తం కూడా కలిసికట్టుగా ఈ ఉత్సవం జరుపుకుంటాం. మరి అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అందరి సహకారంతో ఈ యొక్క ఉత్సవం జరుపుకుంటున్నాము. మరి న్యాయ పోరాటం కోసం 72 మంది మరణించారు, అమరులయ్యారు. వారిని స్మరించుకుంటూ మరి మొహరం పండుగ జరుపుకుంటాం నిజంగా మాకు ఎలలేని బాధగా ఉంది. మరి వారిని గుర్తుంచుకొని మరి మొహరం పండుగ జరుపుకుంటున్నాము. మరి ఇక్కడ ఈ పండుగకి మరి కుల మతాలకు అతీతంగా అందరూ కూడా రావటం, మరి యొక్క నిప్పుల గుండం చూడటం, మరి వారి కోరికలు తీర్చుకుంటాం జరుగుతూ ఉండిద్ది. మరి ఏదైతే ఆ హజరత్ అలీ వారి కోరికలు వాళ్ళు అడిగారో అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా మరి వాళ్ళ కోరికల్ని ఆ హజరత్ అలీ వారు కరుణా కటాక్షలతో వారిని కోరికలు తీర్చి మరి ఇక్కడికి ఈ ఉత్సవం చేసుకుంటున్నాం. మరి అందరికి కూడా భక్త బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.